కవితకు 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ. ఆమె మీడియాతో మాట్లాడడంపై న్యాయమూర్తి అభ్యంతరం. ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఇక్కడి రాజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. కవితకు విధించిన సిబిఐ కస్టడీ సోమవారంతో ముగియడంతో ఆదివారం అధికారులు మొత్తం ఉదయం 10 గంటలకు ఆమెను న్యాయమూర్తి కావేరి వవేజా ముందు హాజరుపరిచారు. సో కవితకు 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇక్కడ తర్వాత ఈమె పోయిన నెల ఇదే 15-16 తారీఖు అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడడంపై న్యాయమూర్తి అభ్యంతరంపై క్లియర్ ఏమంటున్నారంటే, మద్యం కేసులో సిబిఐ కస్టడీ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ పంపాలని అక్కడ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. కానీ కవితకు 1 మంత్ అయినా పర్లేదు, సిబిఐ అయినా ఇక్కడ ఈడీ అయినా 1 మంత్ నుంచి కస్టడీలో తీసుకుంటారు. తర్వాత జ్యుడిషియల్ కస్టడీ తీసుకున్నారు. ఫస్ట్ 7 రోజులు తీసుకున్నారు, తర్వాత 3 రోజులు తీసుకున్నారు. ఆ 3 రోజుల తర్వాత ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ అయిపోయింది. తర్వాత ఈడీ అయినా సిబిఐ అయిపోయినా 1 మంత్ నుంచి టార్చర్ పెట్టడం జరిగింది. అయినా పర్వాలేదు, ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావును బిడ్డను పట్టించుకుంటలేడు. ఎందుకంటే ఆమె ఫస్ట్ వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్ కింద బెయిల్ అడిగింది, అప్పుడు కింద ఇవ్వలేదు. తర్వాత తిరిగి ఇప్పుడు రాష్ట్ర పరంగా లోకసభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేను ప్రచారానికి వెళ్తా, నాకు కొన్ని రోజుల వరకు బెయిల్ ఇవ్వాలనేసి అడగడం జరిగింది. అయినా ఈ మధ్యన ఏమైపోయిందంటే 1 మంత్ నుంచి ఆమెకు బెయిల్ ఇవ్వకుండా అడిగిన క్వశ్చన్లు పదే అడుగుతూ కస్టడీలు పెంచుతూ ఉన్నారు. కాబట్టి 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ పంపాలని ఇక్కడ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. కవితకు విధించిన సిబిఐ కస్టడీ సోమవారంతో ముగియడంతో అధికారులు ఉదయం 10 గంటలకు ఆమె న్యాయమూర్తి కావేరి వవేజా ముందు హాజరుపరిచిన తర్వాత ప్రస్తుతానికి ఆమెను కస్టడీలో విచారించవలసిన అవసరం లేదంటున్నారు. ఎవరు? కోర్టు కస్టడీలో విచారించవలసిన అవసరం లేదు. ప్రముఖ రాజకీయ నాయకురాలు కావడము, తీవ్ర ప్రభావం చూసే శక్తి సామర్థ్యాలు ఉండటం వల్ల ఆమెను సాక్ష్యాలను బెదిరించే అవకాశం ఉంది. అంటే ఈరోజు ఈడీ అయినా సిబిఐ అయినా కవిత గారికి బెయిల్ ఇస్తే బయటికి వెళ్ళిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేస్తారనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. తర్వాత కస్టడీలో తీసుకోవాల్సిన అవసరం లేదు అనేసి ఇక్కడ కోర్టు ఇక్కడ మన ప్రస్తుతానికి ఎవరు అడుగుతున్నారంటే రౌజ్ అవెన్యూ కోర్టు ఇక్కడ అడిగి కవితను విధించిన సిబిఐ అక్కడ సోమవారంతో ముగియడంతో 10 గంటలకు ఆమెను కావేరి వవేజా ముందు హాజరుపరిచి ప్రస్తుతానికి ఆమెను కస్టడీలో విచారించడం అవసరం లేదంటుంది. కానీ వీళ్ళు ఏమంటారు, బయటికి వెళ్తే సాక్ష్యాలు తారుమారైతాయి అంటున్నారు. కాబట్టి తీవ్ర ప్రభావం చూపే శక్తి సామర్థ్యాలు ఉండడం వల్ల ఆమె సాక్ష్యాలను బెదిరించే అవకాశం ఉంది. అందువల్లే ఈ కేసు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిందితురాలని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి విధించి కవితను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్న ఈ అధికారులు మొత్తం. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏమైపోతుందంటే కవిత గారిది ఈ కోర్టులో జ్యుడిషియల్ కస్టడీ తర్వాత ఈ కోర్టులో అన్నీ ఏమంటున్నాయి, ఆమెనేమో బెయిల్ అడుగుతున్నది, వీళ్ళేమో బెయిల్ ఇవ్వద్దు, తారుమారైతే ఈ సాక్ష్యాలని వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఈ విషయంలో రేపు కవిత గారికి బెయిల్ ఇస్తే ఏం ప్రాబ్లం వస్తుంది అది ఒక్కసారి చూద్దాము. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరిస్తా, కొంచెం ఆలోచన చేద్దాం మనంగిన ఈ విషయంలో. తర్వాత 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ అంటుంది. మళ్ళా తర్వాత కస్టడీకి పంపండి అని సిబిఐ న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. సిబిఐ కస్టడీకి పంపండి అని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఎవరిని? కవిత గారిని. కవిత తరపున హాజరైన న్యాయవాది నితేష్ రాణా సిబిఐ వాదనలను తోసిపుచ్చారు. కవిత తరపున హాజరైన న్యాయవాది నితేష్ రాణా మొత్తం ఏం చేసిందంటే సిబిఐ వాదనలను తోసిపుచ్చారు. కాబట్టి కవిత సమాధానాలను దాటివేస్తున్నారని సిబిఐ పేర్కొంటుందని, తర్వాత పంకజ్ బన్సల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిందితులను తమకు ఇష్టం వచ్చినట్లుగా సమాధానం చెప్పే హక్కు ఉందని, దర్యాప్తు సంస్థలు కోరినట్లుగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కవిత సమాధానాలను దాటివేస్తుందని సిబిఐ పేర్కొంటుందని, పంకజ్ బన్సల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు
తమకు ఇష్టం వచ్చినట్లుగా సమాధానం చెప్పే హక్కు ఉందని దర్యాప్తు సంస్థలు కోరినట్లు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని కవిత గారు పేర్కొన్నారు. తర్వాత ఇందులో బన్సాలి ఎవరైతే ఉన్నారో పంకజ్ బన్సాలి మొత్తం క్లియర్ చేయమంటుండండి, ఈ దర్యాప్తు సంస్థలు కోరినట్లుగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అని పేర్కొంటున్నాడు. కాబట్టి వాదనలను విన్న న్యాయమూర్తి కవితని ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నట్టు చెప్పారు. వాదనలు విన్న జడ్జి గారు ఏం చేశారంటే ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. తర్వాత కవిత కోర్టు వాళ్ళ నుంచి బయటికి వస్తూ బయట భాజపా వాళ్ళు మాట్లాడిన విషయాలనే లోపల సిబిఐ వాళ్ళకినా అడుగుతున్నారు. అంటే బయట భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మాట్లాడుతుండో లోపలిగినా అలాంటి మాటలు ఏం మాట్లాడుతున్నారని కవిత చెప్తున్నది. కాబట్టి అదే విషయాలగిన సేమ్ లోపలిగిన అవే అడుగుతున్నారు. కాబట్టి అటు వెళ్ళిపోయారు. బెయిల్ పిటిషన్పై విచారణ 22కి వాయిదా. కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించిన వెంటనే కవిత బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. దానిపై ఈ నెల 20 లోపు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి కవేరి బవేజా సిబిఐని ఆదేశించారు. 20 లోపు కౌంటర్ వేయాలని, కౌంటర్ వేసిన తర్వాత న్యాయమూర్తి కవేరి బవేజా సిబిఐని ఆదేశించి ఈ నెల 22కు వాయిదా వేశారు. తర్వాత న్యాయస్థానం ఆవరణలో అలా మాట్లాడడం సరికాదు. కోర్టు ప్రాంగణంలో కవిత మీడియాతో మాట్లాడడంపై ఆమె న్యాయవాది మోహిత్ రావును న్యాయమూర్తి కవేరి బవేజా ప్రశ్నించారు. కోర్టు ప్రాంగణంలో కవిత మీడియాతో మాట్లాడడంపై ఆమె న్యాయవాది మోహిత్ రావును న్యాయమూర్తి కవేరి బవేజా ప్రశ్నించారు. ఆమె సొంతంగా మాట్లాడలేదని, మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇచ్చారని ఆయన చెప్పగా న్యాయమూర్తి అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత గారు బయటికి వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కోట్లగిన అవే అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ న్యాయవాది ఎవరైతే కవిత గారి న్యాయవాది మోహిత్ రావును న్యాయమూర్తి కవేరి బవేజా ఏమంటున్నారంటే ఆమె సొంతంగా మాట్లాడలేదని, మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారని, తర్వాత ఆమె చెప్పగా న్యాయమూర్తి అందుకు అభ్యంతరము వ్యక్తం చేశారు. ఆ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత ఆమె చెప్పాలనుకున్న లిఖితపూర్వకంగా కోర్టుకు చెప్పాలి. ఆమె ఏదన్నా చెప్పాలనుకుంటే లిఖితపూర్వకంగా అంటే రైటింగ్లో ఇవ్వాలంటున్నారు, ఓరల్గా యాక్సెప్ట్ చేయరు. తర్వాత ఆమె ఏం చెప్పాలనుకున్నా మొత్తం కోర్టుకు చెప్పాలి, తప్పితే న్యాయస్థానం ఆవరణలో ఇలా మాట్లాడడము మంచిది కాదని చెప్పారు. ఆమె ఏదన్నా చెప్పాలంటే న్యాయమూర్తి పరంగా లేకపోతే ఒక పిటిషన్ పరంగా సూట్ వేయాలి, బెయిల్ అడిగేటప్పుడన్నా అందులో అవి మెన్షన్ చేయాలి తప్ప ఓవరాల్గా ఎక్కడ పడితే అక్కడ అలా మాట్లాడొద్దు. నీకు ఒక గౌరవం ఉంది, గౌరవ ప్రతిష్టాన్ని దెబ్బతీయకుండా ఇలాంటివి మాట్లాడకూడదు, బాగుండదు అనేసి చెప్పారు. తర్వాత ఈ సూచనలను తాను కవిత దృష్టికి తీసుకెళ్తానని మోహిత్ రావు న్యాయమూర్తికి హామీ ఇచ్చారు. సో ఆమె ఏదైతే చేసిందో తప్పు ఆ విషయాలు మొత్తం కవిత దగ్గరికి తీసుకెళ్తానని మోహిత్ రావు మొత్తము న్యాయమూర్తికి హామీ ఇచ్చారు. అంటే ఇక్కడ జరిగిన ఏవైతే ఉన్నాయో కవితకు తెలిసినా తెలియకపోయినా అడ్వకేట్లు న్యాయమూర్తి దాకా తెలిసేటట్టు ఇంకొకసారి ఇలాంటివి చేయకుండా కవిత దృష్టికి తీసుకెళ్తానని మోహిత్ రావు చెప్తున్నారు.